సువార్త ప్రకటించాలి అని మేము పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. బహుశా ఈ సంఘంలో కూడా ఎవరైనా విశ్వవారి పరిచర్యను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వారికి పరిచర్య పక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన మాండే థర్స్డే రోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపా సహితమైన ఆధిక్యతను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అమ్మగారు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు లాస్ట్ ఇయర్ నేను రామ్కోట్ సిఎస్ఐ చర్చ్లో ఉండి, అంతకు క్రితం బొల్లారంలో ఉండి, హోలీ వీక్లో ఎక్కువ మన చర్చెస్కు ఏదో ఒక రోజు ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. కనుక ఈ సంవత్సరం ఈ శ్రేష్టమైన దినం మరి అమ్మగారి మనసులో ఎందుకు ప్రేరేపణ వచ్చిందో దైవ సంకల్పం రావడం ఎంతో సంతోషకరం. అమ్మగారు కానీ పిల్లలు కానీ మా కుటుంబానికి మా పిల్లలకు చాలా సన్నిహితులు. మరి ఈ దినం ఈ రీతిగా కలుసుకోవడం ఎంతైనా సంతోషం. అది దేవుని సన్నిధి. పిల్లలు ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖనమునకు ఆధారమై ఉన్న ఏమంటాం సబ్జెక్ట్ లేక విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదేశ గురువారం యూకరిస్తూ బాధిత మానవాళితో సహవాసం అని తెలియచేయబడుతుంది. మాండే థర్స్డే యూకరిస్ట్ కమ్యూనియన్ ఆఫ్ సఫరింగ్ హ్యుమానిటీ అని తెలియచేయబడుతుంది. ప్రభువారు జగత్తు పునాది వేయబడకముందే తన శాశ్వత ప్రణాళికలో మానవాళిని దేవుడు ప్రణాళిక చేసి ఉండగా, మానవాళి పతనమై ఉండగా పతనమైన మానవుని పునీతుని చేయడానికి దేవుని యొక్క శాశ్వత కాల సంకల్పంలో యేసు ప్రభువుగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేది సర్వము జగమెరిగిన సత్యమై ఉన్నది. శ్రీలంక ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా జన్మించాడు. ఆయన జన్మించిన విధానం, ఆ సిల్సిలా, ఆ క్రమాన్ని మనం ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈరోజు ఈ సందర్భాన్ని మనము ప్రభు సన్నిధిలో అనగా మందిరంలో ధ్యానం చేస్తూ ఉండగా ఆయన ఈ లోకానికి వచ్చిన స్థితిని కూడా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6, 7, 8 వచనాలు మనందరికీ తెలుసు. ఆయన పరలోకం యొక్క ఫస్ట్ సిటిజన్, ద బిగినింగ్ ఆఫ్ పరలోకం. ఆయన పరలోకం యొక్క మొనార్క్, సుప్రీం. ఆయనే పరలోకం. ప్రియమైన వాళ్ళు శరాపులు, కెరాపులు, దూత గణములు, ఆర్చేంజర్స్ వీళ్ళందరి మధ్యలో ఆయన ఎంతో గౌరవించబడుతూ గణపరచబడుతూ ఆది అంతము లేనివాడుగా అల్ఫా అండ్ ఒమేగాగా ఆయన అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ లోకానికి ఆయన ఆది మరియు అంతమై ఉన్నాడు. నీకు నాకు ఆది మరియు అంతమై ఉన్నాడు. కానీ ఈ హిమ్సెల్ఫ్ ప్రారంభము మరియు ముగింపు లేనివాడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రీమతి అలాంటి దేవుడు తండ్రితో ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోవడం లేదు. కానీ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ ఆకారమందు మనిషిగా పుట్టి ఏమంటారు దాసుని స్వరూపము ధరించుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు అని ఆయన గురించి స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నది. ఇలాంటి విశిష్టమైన ఏమంటాం ఆగమనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత సుమారు 30 సంవత్సరాలు సామాన్యమైన జీవితాన్ని ఆయన గడిపినప్పటికీ ఆయన దైవత్వము తదితరమైన రీతుల్లో ప్రస్ఫుటమవుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళ ఆయన శాస్త్రులు పరిసయ్యులతో పిల్లవాడుగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆయన యొక్క దైవత్వం అంతా, ఆయన దైవిక మోక్ష జ్ఞానం అంతా అక్కడ ఆయన తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఏదేమైనప్పటికీ ఆయన పరిచర్య ప్రారంభించవలసి వచ్చింది. దాని కొరకు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. తన మరణ పునరుద్ధానాన్ని అందులో ఆయన ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఏదైనా ఒక గొప్ప పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ఇంట్రొడక్షన్ మనం ఇస్తాం. టీటిక అని ఉంటుంది ఒక పుస్తకానికి. అట్లా తన యొక్క బాప్తిస్మం ద్వారా ఆయన లోకంలో అసలు ఏం చేయబోతున్నాడు అనే దాన్ని స్పష్టంగా ప్రభువారు తెలియజేసి ఉన్నాడు. ఆయన 40 నెలలు పరిచర్య చేశాడు. 40 months ఆయన పరిచర్య చేశాడు. ఈ 40 months పరిచర్య కొరకు
40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతిష్ఠితుడై పటిష్ఠితుడై పరిశుద్ధమైన స్థితిలో తన పరిచర్యను ఆయన ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక రీతులుగా తన పరిచర్యను క్రియల ద్వారా, బోధల ద్వారా, ప్రియులారా, సూచక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన దైవ మానవత్వాన్ని అంతా సమ్మిళితం చేసి ఈ లోకానికి ఆయన తను ఎవరై ఉన్నారు అనేది తెలియజేస్తూ వచ్చాడు. ఇంతగా వివరణాత్మకంగా, క్రియాపూర్వకంగా వీటన్నిటినీ తెలియజేసిన అనేక పర్యాయాలు శిష్యులు కూడా సరైన రీతిగా వారిని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన సముద్రాన్ని గద్దించినప్పుడు ఈయన ఎవరో, ఈయనకి ఇవన్నీ లోపడుతున్నాయి అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తూ వచ్చారు. నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఒకరు ఏలియా అంటున్నారు, ఒకరు ఇది అంటున్నారు, అది అంటున్నారు అని ఆ రీతిగా చెబుతూ వచ్చారు. ఈవెన్ ఆయన మరణించి పునరుద్ధరణ లేచిన తర్వాత కూడా ఎమ్మాయి మార్గంలో ఆయన నడుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వారంటారు, ఆయన ఒక ప్రవక్త అని మేము అనుకొని ఉంటిమి, విశ్వసించి ఉంటిమి. ప్రియులారా, అంతగా ఆయన తన యొక్క దైవత్వాన్ని తన జీవితం ద్వారా చూపెట్టినప్పటికీ మానవాళి ఈవెన్ తనను తన యొక్క విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ మనం గమనించినట్లయితే నేటి దినము ఆయన పరిచర్యకు ముగింపు అనే కంటే సెమీఫైనల్ అనాలి. ఈరోజు టుమారో ఇంకొక సెమీఫైనల్ అయి ఉంటుంది. ఆయన పునరుద్ధానం తర్వాత దట్ ఈస్ పర్ఫెక్ట్గా మనం అలా చూడవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి దినం ఆయన తన శిష్యులందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన మైదాన ప్రదేశంలో కానీ క్రింది గదిలో కానీ కాకుండా ఒక పై గదిని ఆయన ఎంచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువు బిడ్డలైన వాళ్ళు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రభు యొక్క మార్గంలో మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళవలసిన వాళ్ళమే కానీ క్రిందికి వెళ్ళవలసిన వారు కాదు అనే ఒక సత్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పరలోకమే పరమవధిగా మనం జీవిస్తూ ఉన్న వాళ్ళమై ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు 121 కీర్తనలో, కొండల కంటే నా కన్ను తెలుస్తున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వచ్చును, కొండల పైన ఉన్న దేవుని నుండి వచ్చును. ఎందుకంటే నేను భూమి మీద జీవిస్తూ ఉన్నప్పటికీ నా రిలేషన్షిప్, కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ అని భక్తుడు అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నేటి దినపు సందర్భం ఏమిటంటే ఒక పస్కా పండుగ కదండి. ఒక పస్కా పండుగ పరిశుద్ధ గ్రంథంలో నేను పస్కా పండుగ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ పస్కా పండుగను దేవుడు రూపాంతరం చేసి, ప్రభువారు రూపాంతరం చేసి నేటి దినాన ఒక ఆదేశ గురువారంగా ఒక ఆదేశాన్ని మరియు ఆచరణ సహితమైన ఒక పరిశుద్ధ క్రమాన్ని మానవాళికి లేక తన యందు విశ్వాసం ఉంచిన వాళ్లకు ఆయన శాశ్వతముగా అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. శాశ్వతము అనే మాట నేను ఎందుకన్నాను అంటే, ప్రభువారు అంటాడు, నేను పరలోక రాజ్యంలో మళ్ళీ అక్కడ వరకు నేను దీంట్లో చెయ్యి వేయను అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ కమ్యూనియన్ను ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగం ప్రకారం నిర్గమకాండం 12వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావన ఇవ్వబడి ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇంకా సంఖ్యాకాండము 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో గల లేఖనాన్ని చూసినప్పుడు కూడా అక్కడ ఈ పస్కా ఆచరించబడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10 వచనంలో మనం చూసినప్పుడు యెహోషువ నాయకత్వంలో ప్రామిస్డ్ ల్యాండ్లోనికి ఇశ్రాయేలు జనాంగం వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఈ పస్కాను ఆచరించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయంలో హిజ్కియా రాజు దీనిని అంటే ఆగిపోయింది పస్కా, మళ్ళీ ఆయన దాన్ని కంటిన్యూ చేసినట్లుగా
మనము చూడగలుగుతాం. 2 రాజులు 23 అధ్యాయం 2 నుండి 23 వచనాల్లో రాజైన యోషియా దీన్ని తిరిగి ప్రారంభించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వారులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 35 అధ్యాయం 1 నుండి 19 వచనాల్లో కూడా ఈ సందర్భాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో ఎజ్రా, నెహెమ్యా వారు కూడా దీనిని పాటించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. దీనికి అతీతంగా మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వ తప్పిదం చేసి దిగంబరులైనప్పుడు వారి కొరకై ఒక చర్మపు చొక్కాయిలను చేయించినప్పుడు అక్కడ ఒక పస్కా జరిగినదని వేదాంత పండితులు తెలియజేసిన సందర్భాలు మనకు సర్వసాధారణమై ఉన్నది. అంత మాత్రమే కాకుండా మన తండ్రి అయిన అబ్రహాము మన పితరుడైన ఇస్సాకు విషయంలో జరిగించింది కూడా 100% పస్కానే అని పెద్దవాళ్ళు, మనకు అనుభవజ్ఞులైన ఆధ్యాత్మిక ఉన్నతులైన విద్యాధికులైన వేదాంత పండితులు దీనిని మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన వారులారా, ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా ఈ ఆచారం ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క కట్టడ ఏదైతే ఉన్నదో, ఇది యేసు ప్రభు వారి యొక్క శిలువ బలియాగానికి సూచనలుగా వచ్చినాయని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు అని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, పాత నిబంధన పాఠంలో మనం చూసినట్లయితే దయచేసి నాతో పాటు మీరు చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 12వ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు మొదటి 7 వచనాలుగా మనము నేటి దినాన మన యొక్క లేఖనాన్ని ఈ సందర్భం కొరకై చదువుకున్నాం కనుక దాని భాగాన్ని మనం ఆధారం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తే వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలకు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఏది లేవు. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫండమెంటల్ రైట్స్. వాళ్ళకి ఏమంటారు, హక్కులు ఏమీ లేని వాటిగా ఉన్నారు ప్రియులారా. అయితే దేవుడు వారిని ఏర్పరచుకున్న క్రమంలో తండ్రి అయిన అబ్రహాముతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు నిబంధన ఆదికాండం 15వ అధ్యాయం ఆఖరి 4 వచనాల్లో మనం చూడగలుగుతాం. తర్వాత పితరుడైన ఇస్సాకుతో, దెన్ యాకోబుతో దాన్ని కొనసాగించి స్థిరపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైన వారులారా. ఈ రీతిగా దీనిని అంతటినీ నెరవేర్పులో దైవజనుడైన మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రియులారా సంహారకునినే సంరక్షకునిగా మార్చాడు ఆయన కొరకై. వాస్తవంగా ఫారో పిల్లలందరినీ చంపేయమని చెప్పినప్పుడు ఎవరైతే చంపేయమని చెప్పారో ఆ ఇంటిలోనే ఈ పిల్లవాని యొక్క సంరక్షణను దేవుడు ప్రణాళిక చేశాడు. ఈ రాత్రికాల సమయం ఏమంటాం, సామ్స్ 23, ఈ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధం చేస్తానన్నాడు. భోజనము అనేది స్వల్ప విషయం, కానీ సెక్యూరిటీ అనేది, మెయింటెనెన్స్ అనేది, గార్డియన్షిప్ అనేది ప్రియమైన వారులారా ఎంత విచిత్రమైనది. సంహారకున్నే సంరక్షకునిగా మార్చి భూమండలం అంతటిలో ఒక నోబల్ మ్యాన్గా మోషేను దేవుడు సిద్ధము చేసి తన గొప్ప ప్రజల యొక్క విజయవంతమైన కొనసాగింపు కొరకై ఆ ప్రామిస్డ్ ల్యాండ్లోకి తీసుకుపోవడానికి ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చదువుకున్న లేఖన భాగంలో దేవుడు వారికి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు హియర్ ఆఫ్టర్ మీకు ఈ రోజు నుండి మొదటి నెలగా లెక్కకు వస్తుంది, రైట్? మీకు ఈ నెలలు అని మీకు నేను ఏర్పాటు చేస్తున్నాను, మీ క్యాలెండర్ ఈ మేనర్లో కొనసాగుతుంది అని వారికి ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి డేట్స్ ప్లాన్ చేసి ఈ 14th డే ఆఫ్ 14th ఆ మొదటి నెల 14వ దినమున ఈ గొప్ప ఏమంటారు సంస్కారాన్ని దేవుడు వీరి కొరకై ఏర్పాటు చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దీన్ని పస్కా అని మనం అంటున్నాం. తరువాత దీనిని పరిశుద్ధ భోజన సంస్కారము అని దీన్ని అంటూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా యూకరిస్ట్ అని మనం చూస్తాం.
Jesus instituted this Eucharist, ఆ రోజు యేసు ప్రభు యూకరిస్టును స్థాపించాడు. యూకరిస్ట్ అంటే దేవుణ్ణి స్తుతించడం అనే సామాన్యమైన తాత్పర్యం మనకి ఇవ్వబడుతుంది. ఈరోజు ఆదేశ గురువారం రోజు ప్రియులారా, మనస వాచ కర్మ మన జీవితంలో ఆయన చేసిన మేలు ఉపకారములన్నిటినీ, ఆయన మన కొరకై జరిగించిన వాటి అన్నింటినీ స్మరిస్తూ ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ప్రియులారా ఆయనతో మమేకమయ్యే సందర్భం ప్రియులారా ఈ ఆదేశ గురువారం అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇంకా కమ్యూనియన్ అని మనము చెప్తూ ఉన్నాను. ఆయన మనల్ని ఎప్పుడు పిలిచేవాడే కానీ తృణీకరించేవాడు కాదు. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం వహించున్న రండి రండి, ఎక్కడైనా రండి, వెళ్ళండి అని ఆయన ఎక్కడ చెప్పాడు. కమ్ ఇన్ యూనియన్. శ్రీలాగా ఇక్కడ అంటూ ఉన్నాడు, కమ్యూనియన్లో ఏం కనిపిస్తుంది? కమ్ అండ్ నాతోని యూనియన్ అయిపోండి, నాతోని మమేకం కండి, నాతోని ఐక్యం కండి. ఆదామా ఎక్కడున్నావు? తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి తోటలోనే ఉన్నావు, నాతో ఫెలోషిప్ కలిగి లేవు. నువ్వు నాతో ఫెలోషిప్ కలిగి ఉండాలి, నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి. ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, యోహాను సువార్త 15:7 అంటుంది, నా యందు మీరు ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడు నేను ఇస్తాను లేదు అనలేదు. నా యందు మీరును, మీ యందు నేను ఉంటే ఈ పార్ట్నర్షిప్, ఈ సాహచర్యం నిన్ను ఒక సూపర్ పవర్గా చేస్తూ ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఒక 0 10 పక్కకు చేరినప్పుడు, లేక 1 పక్కకు చేరినప్పుడు అది 10 అవుతుంది. ఇంకొక 0 చేరితే 100 అవుతుంది. ఇంకొక 0 చేరితే 1000 అవుతుంది. అలా 0లు పెట్టుకుంటూ పోతే గూగుల్ అనే సంఖ్య వస్తుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి సామాన్యంగా తెలిసిందే. ఒక సూపర్ పవర్ అయిపోతుంది. దేవుని యొక్క శాశ్వత కాల ప్రణాళికలో ప్రియమైన వాళ్ళలో అధమమైన మనల్ని అధికులను చేయడం దైవ ప్రణాళిక అయి ఉన్నది. అందుకే దీన్ని కమ్యూనియన్గా పరిగణించబడుతూ ఉన్నది. నేను రాసుకుంటూ ఉన్నాను. మనం ఏమేమంటాం? దీన్ని కమ్యూనియన్ అంటాం, లార్డ్ సప్పర్ అంటాం. ప్రియులారా, లార్డ్ సప్పర్స్ మనము ఏమంటారు, మ్యారియట్ లాంటి హోటల్స్ పోతే లార్డ్స్ హాల్స్ ఉంటాయి. అంటే అక్కడ కొందరు సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే అందులోనికి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ స్థాయి, స్థితి, వాళ్ళ హై ప్రొఫైల్స్ ఇవన్నీ చూసి దాంట్లో వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉంటారు. దాన్ని బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఆ స్థాయి ఏమంటారు, ఆర్థిక స్తోమతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఫ్రీలర్ ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సో లార్డ్ సప్పర్, ఈ లార్డ్తో మనము ఏ రీతిగా సప్పర్ చేయగలుగుతాం అని మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అంటుంది, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 1:12 అంటుంది, తను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వాళ్లకు దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకసారి ఒక క్లిప్పింగ్ చూశాను. దాంట్లో వేల్స్, క్వీన్ వేల్స్, ఎవరు దివంగత ఎలిజబెత్ రాణి వాళ్ళ మనవడు ఆమె ముఖం మీద కాలు పెట్టాడు. వాడు ఆమె ఒడిలో కూర్చొని ఆమె ముఖం మీద కాలు పెట్టాడు. ఇంకొకడేమో ఆమె వీపు మీద కూర్చుంటాడు. మనవలు ఆ సంతానం ఆ రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థాయి, స్థితి ఏది అయినా కానీ నీతో ఆ సన్నిహితత్వం ఆ పర్సన్కు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. పాపం చేత, అపరాధం చేత చచ్చిన వాళ్ళమై, ఎఫెసీ 5:8 ప్రకారం చీకటి అయిన వాళ్ళమై, నిజమునకు దేవుణ్ణి ఎరగని వాళ్ళమై, అగమ్య గోచరమైన ప్రయాణంలో ఉన్న మనలను యేసు ప్రభువు ద్వారా దేవుడు తన సొత్తుగా, తన జనముగా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ప్రియమైన వారిలో ఆయన సంతానముగా మనల్ని చేసి ఉన్నాడు. అందుకే ప్రభు వారు ప్రార్థన నేర్పండి అంటే పరలోకమందున్న సృష్టికర్తమైన దేవా అని మొదలు పెట్టించలేదండి. పరలోకమందున్న మా
తండ్రి అని నేర్పించడం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా ఈ కమ్యూనియన్ ఏదైతే ఉన్నదో ప్రియులారా లార్డ్ సప్పర్గా మనకు చూపెట్టబడుతుంది. ప్రభువుతో ఏమంటారు సన్నిహితత్వాన్ని మనకి ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా దీన్ని టేబుల్ అని కూడా మనం అంటాం ప్రియులారా, టేబుల్ ఫెలోషిప్, బల్ల సంస్కారం అని మనము చెప్తాం ప్రియులారా. బల్ల దగ్గర కూడా ఎవరు కూర్చుంటారండి? బల్ల దగ్గర 128 సాంగ్స్ సేస్ నీ పిల్లలు నీ భోజనము బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ముందరు. ప్రియులారా బల్ల దగ్గర ఏమంటారు ఒలీవ మొక్కలు లాగా పిల్లలే ఉంటారు అని జ్ఞాపకం చేయబడుతుంది. సౌలు మనవడైన ఏమంటారు కుంటివాడు మెఫీబోషెత్ అనేవాడు మాకీరులో లోదెబారులో మాకీరు ఇంట ఉన్నప్పుడు సీబా అనేవాడు వెళ్ళి వాడిని తీసుకొస్తాడు. దావీదు వాని మీద దయదలిచి ఆ భోజనం దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, రాజకుమారుల్లో ఒకని వలె మెఫీబోషెతు నిత్యము రాజు టేబుల్ దగ్గర భోజనం చేయించుంటాడు. అఫ్ కోర్స్ మనము అలాంటి స్థితిలో ఉంటే యేసు ప్రభువును బట్టి మనము ఆయన సహవాసంలోనికి మనం వచ్చి ఉన్నాము అనేది ఇది మనకు జ్ఞాపకము చేయబడుతుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద లాస్ట్ సప్పర్ ఆల్సో. ప్రభు వారికి లాస్ట్ సప్పర్, కానీ ఫిజికల్గా ప్రియమైన వారులారా ఇది ఆత్మీయ కోణంలో ఆత్మలో నిత్యము మనకు ఏమంటారు ప్రజెంట్ కంటిన్యూస్ సప్పర్ అనడంలో ఏమాత్రము సందేహము లేదు అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మనం చెప్పుకున్న రీతిగా ఇట్స్ యూకరిస్ట్ అనేది ప్రియులారా ఇవన్నీ మన విషయంలో దేవుడు జరిగించిన వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించేవిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 12వ అధ్యాయంలో దేవుడు ఈ క్రమాన్ని నియమాన్ని అంతా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా 5-6 వచనాలు మనం చూసి మనం ముందుకు పోదాం. తర్వాత నేను 11 వచనం నుండి కూడా నేను ముగింపులో జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను వారిని తీసుకొనవలెను. తర్వాత 7లో మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని వధించి ఏంటట తలుపులకు ద్వారబంధములకు దాన్ని వ్రాయవలెను. అగ్నితోనే దాన్ని ఎలా తినాలట? అగ్నితోనే దాన్ని కాల్చి తినాలి. ఇక్కడ ఒక నియమ నిబంధన దీనికి ఇవ్వబడి ఉన్నది ప్రియమైన వారులారా. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఆదేశ గురువారం మనకి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ సంస్కారం ఏదైతే ఉన్నదో ఇది మానవ తలంపు కల్పితమైనది కాదు అనే ఒక గొప్ప సత్యము మనకి ఇక్కడ నేర్పించబడుతూ ఉన్నది. ఇది పరలోక ఆదేశం, ప్రభువు ఆదేశం, పరిశుద్ధ ఆదేశం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయా బైబిల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, గ్రీకు, హీబ్రూ, ఈ భాషల్లో మనం చూసినప్పుడు ఈ మ్యాండేటరీ అనేది ఈ భాషల్లో నుండి వచ్చింది. మ్యాండేట్ అన్నప్పుడు ప్రియులారా ఇంకా దాన్ని మార్చడం అంటూ ఇంకా ఏమి ఉండదు. ఖచ్చితము అనే అభిప్రాయము లేక అర్థము కూడా దాంట్లో మనకు ఇవ్వబడి ఉన్నది ప్రియులారా. కనుక ఆ ఖచ్చితమైన స్థితిని మనము మానసికంగా సిద్ధపడము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది అని నేను ప్రభువును బట్టి మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మంచిది, నాతో పాటు మీరు సువార్తల పాఠంలోనికి వచ్చినప్పుడు ప్రభువు వారు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న సందర్భాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, మనం చదువుకున్న లేఖనంలో పెద్ద అయిన 14 అధ్యాయంలో ఇది చదువుతూ వచ్చారు కదండి, చదువుతూ వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక మేడ గదిలో జరుగుతూ ఉన్న సందర్భం. మేడ గది అనేది ఎప్పుడు కూడా మనము పైవారము అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. క్రిందివారుగా భూసంబంధమైన వారుగా మనం ఉండకూడదు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఇలా నేర్పిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి,
పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి అందే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని వ్రాయబడుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, కనుక మనం ఎప్పుడు కూడా పైవారముగా పైనున్న వాటి మీదనే మనము మనస్కరించే వాళ్ళంగా ఉండడంలో ఒక నిదర్శనం, ఒక సూచన ఈ మేడగది అనుభవము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, పెంతెకోస్తు దినాన, అది కూడా పస్కా పండుగనే, పస్కాకు అందరూ యెరూషలేముకు వస్తారు ఇప్పుడు. అప్పుడు కూడా మేడగదిలోనే దైవ కార్యము ప్రియులారా ఆ రోజు ఏమంటారు రివీల్ అయినట్లుగా మనము చూడగలుగుతాం. కనుక నేటి దినం మనము ఈ ధ్యానంలో కింది స్థితి నుండి మనము పై స్థితికి రావాలి అని మనం నేర్పించబడుతూ ఉన్నాం. మైదాన స్థితిలో ప్రభువు వారు కార్యం జరగలేదు, కానీ వారు ఆ తాబోరు పర్వతం ఎక్కినప్పుడు అక్కడ వారు ప్రార్థిస్తూ ఉండగా వారు రూపాంతరం చెందినట్లుగా మనం చూడగలుగుతాం. పైనుండి ఏలియా మరియు మోషే వచ్చినట్లుగా పరలోకపు కనెక్షన్ అక్కడ అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పల్లెటూర్లలో మనం గమనించినట్లయితే ఫోన్ పట్టుకొని సిగ్నల్స్ దొరకకపోతే, నేను ఒక దగ్గర చూశాను, ఒక పిల్లవాడు చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కారు అంటే, అంకుల్ ఇక్కడ ఎక్కితే ఇక్కడ నుంచి అందుతుంది ఫోను అని వీరఘట్టం మండలం శ్రీకాకుళంలో దోనుబాయ్ అనే గ్రామము, కోతుల వీరఘట్టం అనే గ్రామం నేను దర్శించినప్పుడు అక్కడ ఈ విధానం నేను చూశాను. వారు మాటికి వెళ్తున్నారు, ఒక ఎత్తైన స్థలం ఉంటే అక్కడ నిలబడుతున్నారు. కారణం ఏంటంటే ఆ శాటిలైట్ కనెక్ట్ అవ్వడం. ఈరోజు ఆ పరలోకము మనకు కనెక్ట్ కావాలి అంటే మనము ఈ స్థితి నుండి ఈ స్థితికి రావాలి అని, పై స్థితికి రావాలి అని ఈ ఫ్రేమ్లో మనం ఒక ఆత్మీయ సత్యాన్ని మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మార్కు సువార్త 14:17లో సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్న వాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరినొకరు అడగసాగిరి. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే వాస్తవంగా ఒక ఇస్కరియోతు యూదను అడ్రస్ చేయడానికి ఒక స్పోక్స్మెన్గా అక్కడ పెడుతున్నాం మనం, కానీ అందరూ అప్పగించేవాళ్ళే అండి, అందరూ అప్పగించేవాళ్ళే. ఇది చాలా ఆలోచన చేయాలి. చూడండి, తెలంగాణ మాండలిక భాషలో తిట్లు ఎంత వల్గర్గా ఉంటాయండి. పేతురు శపించుకున్నాడు, ఎట్లా శపించుకొని ఉంటాడో, నేను బొందలకు పోవాలి, నా మీద మంది పడాలి, ఉంటాయి కొన్ని విలేజ్లో తిట్టుకునే విధానాలు, వాళ్ళే శపించుకునే విధానాలు. వాడు వడ్లోడు, నేను వేస్తోని, వాళ్ళకు మాకేంటి, ఏదో ఒకటి. అయినా నాకు కనెక్షన్ లేదని చూపెట్టుకోవడానికి పడాల్సినన్ని తంటాలు పడ్డాడు. పిల్లరా, అప్పగించడం అనేది ఏదో 30 వెండి నాణాలు తీసుకున్నాడు, ఈయన ఇచ్చేశాడు, అయిపోయింది కనుక ఆయన ఒక్కటే అనుకోవడానికి లేదండి. అక్కడ అప్పగించే ప్రక్రియలు చాలా జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం గమనిస్తే ప్రభు పక్కకు నేను అంటే నేను అని మనకు తెలుసు. పిల్లలు, మనం 18వ అధ్యాయం మత్తయి సువార్తలకు పోతే పరలోకంలో ఎవడు గొప్పవాడు అని. పిల్లల, పరలోకంలో ఎవడు గొప్పవాడు అనేది ప్రక్కన పెట్టు, అసలు పరలోకంలోకి ఎంట్రీ ఎట్లా అనేది ముందు చూడు. ఒకసారి నేను ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఉంటే అక్కడ 10 సంవత్సరాలు ఉన్న సుమారు 38 సంఘాలు స్థాపించి ఒక 176 గ్రామాల్లో పరిచర్య జరిగించారు. గోండి, కొలాం, నాయక్కోడ్, అందు, తోటి, బంజారా, మధుర, ప్రధాన్ ఇత్యాది తెగల మధ్యలో. సో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను ఊట్నూరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకండి అని అడిగాను. అడుగుతా ఆయన అన్నాడు, నేను చచ్చిపోతే ఎక్కడ పెడతారు నన్ను అన్నాడు. చనిపోతే ఎక్కడ పెడతారు నన్ను అన్నాడు. ఎందుకు, ఏమైందంటే సిమెట్రీ లేదు,
సెమిట్రీ సిఎస్ఐ చర్చ్కి ఉంది, క్యాథలిక్ చర్చ్కి ఉంది, మరి ఇండిపెండెంట్ చర్చెస్, హెబ్రోన్ చర్చ్ ఇవన్నీ ఉన్నాయి, లేవు కనుక నన్ను ఎక్కడ పెడతారు అని అంటే, మరి ఆ చర్చిలో మెంబర్షిప్ తీసుకో, అప్పుడు నీకు ఆడ స్థలం దొరుకుతుంది. లేదు అక్కడికి. నేను అన్నాను ఆయనతో, చనిపోతే ఎక్కడ పెడతారు అనేది కాదు మ్యాటర్, చనిపోతే ఎక్కడికి పోదు అనేది మ్యాటర్. ఆ విషయంలో కావాలి నిశ్చయత. ఎర్త్క్వేక్ వస్తే అసలు ఎవరు సమాజ్ చేయకపోతే మనకు డీసెంట్ సమాజ్ అయిపోతుందండి. మీరు చెప్పండి, మన క్రైస్తవులైన వాళ్ళు మరణించినప్పుడు కరోనా టైంలో మన సెమిట్రీలకు పోయి క్రమంగా పెట్టారండి, క్రమంగా పెట్టారా? ఎక్కడ గొయ్యి తీసి పూర్తి చేశారో ఎన్ని సందర్భాలు మనం చూడలేదా? ఎక్కడ పెడతారనేది కాదు, ఎక్కడికి వెళ్తాం అనేది కావాలి. ప్రియులారా, ఇక్కడ చాలా ఆయనను అప్పగించే క్రియలు ఉన్నవి. మనకు అక్కడనేమో ప్రభువు తాను అప్పగించబడిన రాత్రి అని ఉన్నది. ఇక్కడ ఆయనకు మనం అప్పగించుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. కానీ ఆయనను అప్పగించే క్రియలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయం, ఈ ఆదేశ గురువారం రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఈ గొప్ప సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నన్ను అప్పగించేవాడు ఒక్కడు ఇక్కడ ఉన్నాడు. లూకా సువార్తను చూడండి, ఇరవై రెండో అధ్యాయం 20 వచనం నుండి చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, గిన్నె నీ కొరకు చెల్లించబడిన రక్తం వల్ల ఆయన కృత నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వారి చెయ్యి నాతో కూడా నన్ను అప్పగించు వారి చెయ్యి నాతో కూడా బల్ల మీదనే ఉన్నది, ఎక్కడనో లేదు. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయం ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా మన యొక్క జీవన విధానం ఒకటి ఆయనకు అప్పగించుకునే రీతిగా ఉన్నదా, ఆయనను అప్పగించే రీతిగా ఉన్నదా? ఆయనను అప్పగించే రీతి ఆయనను అమ్మివేయడం ఒకటి కదా. రెండవది, ఈయనెవరో నాకు తెలియదని వంకడం, ఆయన గాయాల్లో చేయి పెడితే తప్ప నేను ఆయనను నమ్మను అనడం. లేకపోతే మనము కులస్థలం కదా, మన కుల కట్టడి ప్రకారం మన బలలు మనకే ఉంటాయి కనుక మనము మళ్ళీ వెనకకు వెళ్దామని చెప్పడం. దేమా ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళను. గెహాజీ మనం చూస్తూ ఉన్నప్పుడు అయ్యయ్యో అంత డబ్బు తీసుకొని వచ్చాడు, మా యజమానుడికి ఏం బుద్ధి లేదు అని వీడు వెనుకకు పోయిన సందర్భం. ప్రియులారా, ఇవన్నీ ఏం చూపెడుతూ ఉన్నాయి? ఎంతో బాహుబలం చేత ఆ సొదొమ గొమొర్రా నుండి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొని వస్తే వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేసింది? ఇలా వెనుకకు తిరిగింది. ఏం జరిగిందండి? ఇక్కడ మ్యాటర్ ఉప్పు స్తంభమా, సిమెంట్ స్తంభమా, స్టీల్ స్తంభమా కాదు. ఏం జరిగింది? ఆత్మీయంగా జీవము నిర్జీవంగా మారింది, జీవము నిర్జీవమైపోయింది. ఈ నిర్జీవ అంధకార క్రియలన్నిటినీ విసర్జించుడి అని మనకు లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని వారులారా, వాడు పోయాడు, వెనుకకు పోయాడు, నయామాను దగ్గర ఏమంటారు ఆర్నమెంట్స్ కోసం అవన్నీ తెచ్చుకున్నాడు. ఒక 4 ఉంగరాలు చేయించి పెట్టుకుందాం అనుకున్నాడు కావచ్చు. మరి వెనుక ఏమైపోయింది? ఎట్లా పెట్టుకుంటాడండి రింగ్స్? వీడైనా, వీడి భార్య అయినా, వీడి పిల్లలైనా, వీరి ఎక్సెట్రా తరాలన్నీ ఎవ్వరు కూడా రింగ్ పెట్టుకోలేదు. ఎవరు కూడా సరే చెవులకి ఏదైనా పెట్టుకుందామంటే చెవి ఇక్కడ కట్ అయిపోయింది కుష్ఠరోగంతో. ముక్కుకు పెట్టుకుందామంటే ముక్కు ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, అంటే నువ్వు ఏమి కావలసిన్నది, ఏమి అవుతున్నావు, నువ్వు దేన్ని చూసుకొని ఏమనుకుంటున్నావు? పరిశుద్ధ బల్లలో చేయవేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ప్రభు అంటున్నాడు, ఈ బల్లలో ఒకడు నన్ను అప్పగించేవాడు ఉన్నాడు. ఆహా, ఎంత విచిత్రం! ఈ బల్లలో చేయి వేసిన వాడు దేవుడిచ్చిన ఉద్యోగంలో బల్ల కింద కూడా చేయి పెడతాడా?
అదే చెయ్య. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. అన్న నువ్వు అప్పుడు ప్రార్థన చేస్తే నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు. సంతోషం, నీకు ఎందరో చేసి ఉంటాను, నేను కూడా చేశాను. వచ్చి ప్రార్థన చేయించడానికి ముందు ఆయన అన్నాడు, అన్న నేను నీకు తెలుసు కదా అంత డబ్బు వ్యవహారం, నేను ₹1 ముట్టుకోను అన్నాడు. చాలా సంతోషం, నేను అలానే ప్రార్థన చేశాను. ఆయనతో ఇంకొక ఆయన వచ్చాడు అసిస్టెంట్. వెళ్ళేటప్పుడు ఆ అసిస్టెంట్ నా దగ్గరకు వచ్చి, నిజమే సార్, మా సార్ ₹1 ముట్టుకోడు, మొత్తం మా మేడమే చూసుకుంటాడు. ఎంత అయ్యి కదా. ఈరోజు కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ తాత్పర్యం చాలా లోతుగా ఉన్నదండి. తాత్పర్యం చాలా లోతుగా ఉన్నది. ఈ బలలో చేయడానికి వచ్చిన మనం ఇంకెక్కడైనా వేస్తున్నామా? నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా, ఈయన చెయ్యి వేసేయడానికి ముందు నా చెయ్యి నువ్వు పట్టుకోలేను. నా చెయ్యికి ఏదైనా ఉంటే నువ్వు సరిచేయి. అందుకే ఆయన ఏం చేశాడు, ఇదంతా వీళ్ళది సరిగా లేదని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని కాళ్ళంతా కడిగేశాడు. పిల్లరా, కన్వీనియన్స్ కోసం మనం ఈ స్థితికి రావాలని చెప్పాను, కానీ మానసికంగా మనము నేల మట్టుకు తగ్గించుకున్న వాళ్ళమై ఉండాలి. ప్రియులారా, ఎంతగా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకోలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కమ్యూనియన్ ద్వారా ప్రభు వారు ఆయన అంటున్నాడు, ఇంకా వేరే లేఖనాలు చూసినప్పుడు నీకు ఒక క్రొత్త నిబంధన నేను ఇస్తున్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏ నిస్వార్థమైన ప్రేమైన వార్తలారా, నిస్వార్థమైన తగ్గింపు, లాభాపేక్ష లేని సహాయం, ఇవన్నీ ఇందులో సంక్షిప్తమై ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని మహిమ కొరకై ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునితో మన సంబంధంలో ఒకటి ప్రియులారా, రెండవది మనిషితో మన సంబంధములో, మూడవది మన కుటుంబంతో మన సంబంధములో, మన సంఘముతో మన సంబంధములో ప్రియులారా, అప్పగించే రీతిగా కాకుండా అప్పగించుకున్న రీతిగా మనము ప్రభు చిత్తానుసారులుగా ఉండుట దైవ నిర్ణయమై ఉన్నది అని ప్రభువును బట్టి నేను జ్ఞాపకము చేస్తూ మిమ్మలను ప్రియులారా పత్రిక పాఠంలోనికి తీసుకుపోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఈ 11వ అధ్యాయంలో 2 మాటలు చూసి మనము ముగించుకుందాం. దయతో గమనించండి, ఎక్కడి నుండి మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ 2 వచనాలు మాత్రమే. 11వ అధ్యాయం 23 మరియు 24 వచనాలు. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 24 తరువాత నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 10 అధ్యాయంలో కూడా మనం చూస్తే 16 వచనం ఇలా చెప్తుంది, మనం దీవించు ఆశీర్వాదపు పాత్రలోని త్రాగుట యేసు రక్తంలో పాలు పుచ్చుకొంటయే, మరియు విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు కమ్యూనిటీ అండ్ యూనిటీ మనకు కనిపిస్తూ ఉన్నది. మనం రాసుకున్నది ఏంటిది? బాధిత మానవాళితో సహవాసం అని తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభు మానవాళితో సహవాసం చేయడానికి వచ్చాడు. ఆ సహవాసాన్ని స్థిరపరిచి ఒక స్టాచ్యూగా చేసి, ఒక ఆదేశంగా చేసి, దీనిని పరలోక పర్యంతం కొనసాగించే ప్రక్రియ యొక్క ఏమంటారు డిగ్రీ, ఇదొక డిగ్రీ అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కనుక అప్పగించబడిన రాత్రి ప్రభు అయిన యేసు అప్పగించబడిన రాత్రి అప్పగించారు. ప్రియులారా, ఇందులో పాల్గొంటున్న మనం సువార్తల పాఠంలో చూసిన రీతిగా ఏదైనా విషయంలో ఆయన అప్పగించే రీతిగా ఉన్నట్లయితే దాన్ని మనము మారుస్తాం. ప్రభువా, ఈ విషయాల్లో నేను నిన్ను అప్పగించేవాడిగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను అంగీకరించు ప్రభువా అని మనము ప్రభువుకు మనల్ని మనం 100% అన్కండిషనల్గా
ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకు, దీన్ని విరిచి మీకు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పారు. మీరు చెప్పండి, ఇంగ్లీష్ ఏమంటారు జ్ఞాపకం అంటే? రిమెంబరెన్స్. రైట్, యూనో దాన్ని జాగ్రత్తగా మనం చదువుతాం. రీమెంబరెన్స్, రీమెంబర్షిప్. ఏదైనా విషయంలో దేవునితో నీ సహవాసం సస్పెండ్ అయిందా, డిస్మిస్ అయి ఉన్నదా, ఒకసారి మనల్ని మనం ఏదైనా ఏమంటారు చైన్ తెగిందా, డిస్కంటిన్యూ అయిందా, ఈరోజు ప్రియులారా ఈ రీమెంబరెన్స్లో ఇదంతా మనం రిమెంబర్ చేసుకోవాలి. ఏ విషయాల్లో మనము దేవునితో సహవాసం తెగిపోయిన వాళ్ళంగా ఉన్నాం. నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ దానంతట అదే ఎలా ఫలించదో, మీరు నా యందు ఉంటేనే, మీరు నాకు వేరుగా ఉండి ఏం చేయలేదు. ఏదైనా వేరైన స్థితి ఉన్నదా? తప్పిపోయిన కుమారుడిలాగా, లేక ఇంట్లోనే ఉండి తప్పిపోయిన పెద్ద కుమారుడిలాగా ఆ సంబంధ బాంధవ్యంలో ఏదైనా ప్రాబ్లం ఏర్పడ్డదా ప్రియులారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ప్రభువు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. ఈరోజు రిమెంబరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబరింగ్ అంటే ప్రభు నీ మేకులు కొట్టిండు, నీకు అది పెట్టిండు అని ఏడవడం కాదు. అమ్మలారా నా కొరకు కాదు మీరు ఏడ్చేది. నీ ఫేస్ అంతా డిఫరెంట్ ఫీచర్స్తో పెట్టుకొని ఒక విధమైన సింపతి ప్రభువుకు విసుకొచ్చి ఆ సిలువ అట్లా దించి తల కొట్టుకొని, నా కొరకు కాదు నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ పిల్లవాడు ఎక్కడో బయట తిరుగుతున్నాడు, నీ హస్బెండ్ కొరకు ఏడువు. నీ ఆయన నీతో మందిరానికి రాలే, నీ భార్య పిల్లలు మందిరానికి రాలే, నీ తల్లిదండ్రులు ఎంతో కాలం నుంచి మందిరానికి రావడం లేదు, నీ కుటుంబంలో ప్రార్థన లేదు, నీ భర్తతో నువ్వు మాట్లాడడం లేదు, నీ తోడబుట్టిన అన్నతో నువ్వు మాట్లాడక ఎంతో కాలం అయింది. ఎన్నో రకాలుగా నీవు ఆ ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు. వాటి కొరకు ఏడువు, వాటిని జ్ఞాపకం చేసుకో. ఇవి నా ప్రభువుతో నా సహవాసాన్ని తెప్పివేశాయని బాధపడు. బాధపడి ప్రభువుకు సమర్పించుకో. ప్రభువు మనతో మాట్లాడుతుంటాడు, ప్రభువు మనతో మాట్లాడుతుంటాడు. ఆఖరిగా ఈ భోజనాన్ని ఎట్లా తినాలి, ఓకే? ఈ భోజనం అనేది ఏంటి మనం నేర్చుకున్నాం. ప్రభువు ద్వారా ఇది మనకు యూకరిస్ట్గా ఒక స్థాపితమై ఆయన అప్పగించబడే స్థితులన్నింటినీ సెపరేట్ చేశాడు. ఇక్కడ మనకు రిమెంబరెన్స్ తీసుకొచ్చాడు. రిమెంబరెన్స్ దేంటి రిమెంబర్ చేసుకోవాలి, అవన్నీ జ్ఞాపకం చేసుకొని రీమెంబర్షిప్ మనము సెపరేట్ చేస్తాం. ఆఖరిగా నాతో పాటు ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో రెండు మాటలే నేను మీకు చూపెడతాను, చూడండి. ఎక్కడి నుంచి చెప్పాను? 11వ వచనం నుండి మనం, మీరు దానిని తినవలసిన విధం ఏమనగా నీ నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్ర పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. మనం జాగ్రత్తగా ఈ విషయాలన్నీ 2 మాటల్లో చూద్దాం. ఒకటి నడుముకు ఏమంటున్నాడు? తినవలసిన విధం ఏమనగా మీరు నడుముకు కట్టుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఎలా తినాలి అనేది చూద్దాం. 14వ వచనం, ఎలాగనగా మీ నడుములకు సత్యమును గట్టి పట్టుకోవాలి. పిల్లలు, ఈరోజు పరిశుద్ధ వల్ల సహవాసంలోకి వచ్చిన మనము అసత్యానికి తావు లేకుండా మనం జీవించాలి. అసత్యానికి తావు లేకూడదు. మనకు తెలుసు కదా, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. కనుక అసత్యానికి తావు ఉండకూడదు. దేన్ని కట్టుకోవాలి? మనం సత్యాన్ని కట్టుకోవాలి. ఒకటి. రెండవది అంటున్నాడు మీ చెప్పులు తొడుక్కొని అంట. చూడండి,
ఇక్కడ మనం చూద్దామా తర్వాత ఏం రాసినది? పాదములకు 15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు అండి. ఇక్కడ సమాధానం ఈజ్ ఇంపార్టెంట్. 2 చేతులు ఇలా ఒకరినొకరికి తగిలించుకుంటే సమాధానం కాదు. ఏది? ఇది కలవాలి. ముందు ఇది ఎవరితో కలవాలి? యేసుతో కలవాలి. యేసుతో కలిస్తే అందరితో కలుస్తుందండి. ఒక అయస్కాంతానికి ఇనుప ముక్క పెడితే అతుక్కుంటుందండి. ఇంకొకరు ఇనుప ముక్క తెచ్చి అయస్కాంతానికి పెట్టనవసరం లేదు, ఇనుప ముక్కకు పెడితే అతుక్కుంటుంది. కానీ ఇనుప ముక్కకు ఇనుప ముక్క అతకదండి, అతకదు. అయస్కాంతత్వం అందులోనికి రాదు. కనుక యేసుతో మనము అతికి ఉంటే అందరూ మనతో అతుకుతారు. ఇది ప్రభు నేర్పిస్తున్నాడు. సమాధానం గురించి ప్రభు నేర్పిస్తున్నాడు. రెండవది సువార్త అనే సిద్ధ మనస్సు. కమ్యూనియన్లో పాలు పొందేవాళ్ళు ఏం చేయాలట? నా శరీరము తిని నా రక్తము త్రాగువారు ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురము చేయుడు. దేవునికి మహిమ కలుగును కాక. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ కమ్యూనియన్ అనేది మనం పస్కాగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం ఎప్పుడో స్థాపించబడ్డది. మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వ దగ్గరే స్థాపించబడ్డది, ప్రారంభించబడ్డది. తండ్రి అయిన అబ్రహాము దగ్గర అదొక ఛాయగా చూపెట్టబడ్డది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? ఆ బానిసత్వం నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు అది రుజువుగా ఇవ్వబడ్డది. ఈరోజు మనం కూడా లోకం అనే సాతానుని, ఆ ఫరో అనే పాపపు బంధకాల్లో ఉండగా యేసు ప్రభు ద్వారా బయటికి వచ్చిన వాళ్ళమై ప్రియులారా ఈ సత్యమును గట్టిని కట్టుకొని సమాధానం కలిగిన వారమై సిద్ధ మనస్సు అనే సువార్త సాక్ష్యపు జోడు తొడిగి ఆ కర్ర అధికారమునకు మరియు ప్రయాణమునకు సాదృశ్యముగా ఉండగా మనం ముందుకు వెళ్ళే వారంగా వెనుక ఉన్నవి మరిచి ప్రియులారా పరిశుద్ధమైన స్థితిలో ఈ ప్రభు సంస్కారములో మనం పాలు పొందినట్లయితే ఆయన ఇచ్చిన ఆదేశం మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని పాప క్షమాపణతో కూడిన మరియు అందరినీ క్షమించగలిగే క్రీస్తు ప్రేమను కలిగి ఆయన చిత్తము నెరవేర్చకై మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.